సీనియర్ ఆఫీసర్ రాణి కుముదిని కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమార్ నియమించడం ఎంతవరకు సమంజసమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ పలకడం ఖాయమని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు బీఎస్పీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాగజ్ నగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన స్థానికులకు 70%, బయటి వారికి 30% ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ పేపర్ మిల్లులో బయటి వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంధు అని రోజు డబ్బాలు కొట్టుకుంటున్న కేసీఆర్ గారు మీరు మన చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు అని చెప్పేసి ఒక మహిళా అధికారికి ఇచ్చేందుకు చాలా సంతోషం, మహిళలను గుర్తించినందుకు. కానీ 1988 అంటే ఈ శాంతకుమారి గారి కన్నా 1 సంవత్సరం సీనియర్ అయిన రాణి కుముదిని అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆమె కూడా తెలంగాణ క్యాడరే. మరి ఆమె ఈ మేడం కన్నా 1 ఇయర్ సీనియర్. కానీ ఆమెను ఎందుకు మీరు పక్కకు పెట్టినరో ఈరోజు తెలంగాణ ప్రజలకు, ఈరోజు దళిత సమాజానికి వివరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఒకవైపు దళిత బంధు అంటున్నారు, ఒకవైపు సెక్రటరియట్ అంబేద్కర్ గారి పేరు పెడతా అంటున్నారు, మరోవైపు మనది ఇలా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక బీసీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక మైనారిటీ లేడు. ఈరోజు అడగంగా మరి ఒక ఎస్సీ ఆఫీసర్ను హుజరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు మీరు తీసుకొచ్చిండ్రు. మీరు నిజంగా మరి ఈ పేదలను మరి ప్రేమిస్తున్నారా? వీళ్ళు మీకు ఓట్లు ఏరనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు కూడా చెప్పాలి. అదే విధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేతో సహా ఈ తెలంగాణ, ఈ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఈ ప్రభుత్వంలో ఉండే మరి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యంగా ఈ మంత్రితో సహా, మంత్రి కొప్పుల ఈశ్వరు, సత్యవతి రాథోడ్తో సహా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయకపోతే ఇక్కడ ఈ రాణి కుముదినికి జరిగిన అన్యాయాన్ని మీరందరూ కూడా చరిత్రహీనులు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. బంధు అని రోజు డబ్బాలు కొట్టుకుంటున్న కేసీఆర్ గారు మీరు మన చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు అని చెప్పేసి ఒక మహిళా అధికారికి ఇచ్చేందుకు